everyone, welcome back to my channel Scientia for you. లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనము ఎక్స్క్రీటరీ సిస్టమ్ చూసాం కదా. ఇవాళ హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది చూద్దాము. హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ మధ్యలో ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది దీనిలో. జనరల్గా హ్యూమన్ నర్వస్ సిస్టమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. నెంబర్ 1 సెంట్రల్ నర్వస్ సిస్టము, నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టము, నెక్స్ట్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ది స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ని ఏమంటారు అంటే న్యూరాలజీ. సో మన హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఆర్గాన్ అనమాట. బ్రెయిన్ అనేది కాంప్లికేటెడ్ ఆర్గాను. అలానే ది స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఏమంటారంటే ప్రీనాలజీ అంటారు. జనరల్గా మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క బ్రెయిన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ మేనరు ఈ డాల్ఫిన్, చింపాంజీస్ ఇవి కూడా మన కంటే మనిషికి ఎంత తెలివి ఉంటుందో సేమ్ అంతే తెలివి డాల్ఫిన్కి అండ్ చింపాంజీస్కి కూడా ఉంటుందన్నమాట. మనము ఇన్హాలేషన్లో చాలా వరకు ఆక్సిజన్ అనేది తీసుకుంటాం కదా. మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది మన హ్యూమన్ బ్రెయిన్కే సరిపోతుంది. హ్యూమన్ బ్రెయిన్ దీని యొక్క బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే 13 to 1400 గ్రామ్స్ ఉంటుంది. 13 to 1400 గ్రామ్స్ ఉంటుంది. బట్ ఇంత తక్కువ వెయిట్ ఉన్నా కూడా దీని యొక్క ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ అనేది 20%, నియర్లీ 20% ఆఫ్ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి కావాల్సి వస్తుంది. సో హ్యూమన్ బీయింగ్స్లో బ్రెయిన్ అనేది ఫీమేల్స్లో వెన్ కంపేర్డ్ టు మేల్స్ ఇట్ ఈస్ లో ఇన్ సైజ్. 1275 గ్రామ్స్ ఉంటుంది. అదే మెన్స్లో అయితే 1375 గ్రామ్స్ ఉంటుంది. సో 100 గ్రామ్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట మేల్స్లో. ఫీమేల్స్లో వచ్చి 1375 గ్రామ్స్ ఉంటుంది. సో వేరియేషన్ వచ్చి 100 గ్రామ్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో జనరల్గా 14 గ్రామ్స్ వరకు హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ అనేది ఉంటుంది. ది స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఏమంటారంటే ఫ్రీనాలజీ అంటారు. న్యూరాన్స్ ఇవి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. న్యూరాన్స్ కూడా బిలియన్స్లో ఉంటుంది. నియర్లీ 100 బిలియన్స్ వరకు ఉంటుంది. 100 బిలియన్స్ వరకు ఉంటుందన్నమాట. సో చాలా కాంప్లికేటెడ్ ఆర్గాన్ అనమాట. మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా మన బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఈవెన్ మనకు సరిగా నిద్ర రాలేదంటే కూడా మన బ్రెయిన్ అనేది అన్కాన్షియస్ సిచ్యువేషన్లో కూడా మన బ్రెయిన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. ఏంటి అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ వచ్చి చాలా కాంప్లికేటెడ్ వెన్ కంపేర్డ్ టు స్పైనల్ కార్డ్. It is very complicated when compared to spinal cord. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీనిలో వచ్చి స్పైనల్ కార్డ్స్ ఉంటుంది కదా, దాని నర్వ్స్ అనేది స్పైనల్ కార్డ్ నర్వ్స్, అలానే క్రేనియల్ నర్వ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో స్పైనల్ కార్డ్లో వచ్చి 31 pairs ఉంటాయి. అలానే క్రేనియల్ నర్వ్స్ వచ్చి 12 pairs ఉంటుందన్నమాట. ఈ క్రేనియల్ నర్వ్స్లో కూడా బిగ్గర్ వన్ వచ్చి 10th అనమాట. 10th pair వచ్చి చాలా బిగ్గర్ అనమాట. ఇది హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేస్తుంది. 10th క్రేనియల్ నర్వ్ అనేది 10th క్రేనియల్ అనేది చాలా బిగ్గర్ వన్ అనమాట.
నెక్స్ట్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. ఇది కూడా అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: సింపథెటిక్, పారాసింపథెటిక్ అండ్ ఎంటరిక్ నర్వస్ సిస్టము. సో ఇవాళ క్లాస్లో వచ్చి మనము హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది చూద్దాము. ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్ట్స్ as ద కమాండ్ సెంటర్. సో కమాండింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో మనకు హైయర్ అఫీషియల్స్ సబార్డినేట్స్ మీద కమాండింగ్ ఇస్తారు కదా, అలానే ఇది కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఎప్పుడు మనకు మన బ్రెయిన్ అనేది కాన్షియస్గా ఏదో ఒకటి మనకు కమాండింగ్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఈ వర్క్ ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుంది. జనరల్గా నువ్వు మనసు చెప్పేది విను అని చెప్తూ ఉంటారు కదా. మనసు అంటే నథింగ్ బట్ మన బ్రెయినే అనమాట. ఇట్ ఇంటిగ్రేటెడ్ డేటా అండ్ ఇష్యూయింగ్ రెస్పాన్సెస్. సో మనకున్న ప్రీవియస్గా ఏదో ఒకటి మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ సేమ్ సిచ్యువేషన్ అనేది రిపీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ముందు ప్రీవియస్గా కలెక్ట్ అయిన డేటాని ప్రాసెసింగ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది, ఇలా చేస్తే నాట్ గుడ్ అనేసి మన బ్రెయిన్ అనేది ఇన్సిస్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రొటెక్టివ్ కవరింగ్స్ ఏంటి అంటే స్కల్ అనేది క్రేనియం అనమాట. సో బ్రెయిన్ని కవర్ చేస్తూ ఏముంటుందంటే క్రేనియం ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. వర్టిబ్రల్ కాలమ్ ప్రొటెక్ట్స్ స్పైనల్ కార్డ్. మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్రెయిన్ నుంచి లాస్ట్ నుంచి స్పైనల్ కార్డ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది వర్టిబ్రల్ కాలంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెనింజెస్. ఇది కూడా ప్రొటెక్టివ్ లేయర్స్ 3 ఉంటాయి, 3 మెంబ్రెన్స్ ఉంటాయి. డ్యూరా మ్యాటరు, అవుటర్ సైడ్ వచ్చి డ్యూరా మ్యాటరు, మిడిల్ వచ్చి ఆర్కనాయిడ్ మ్యాటరు, ఇన్నర్ సైడ్ వచ్చి పియా మ్యాటరు. సో ఇవన్నీ కూడా ప్రొటెక్షన్కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ప్రొటెక్షన్ చేయడానికి ఏమేమి ఉంటుంది. స్కల్ ఉంటుంది. నెక్స్ట్ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెనింజెస్ ఉంటుంది. మెనింజెస్ అంటే 3 లేయర్స్: డ్యూరా మ్యాటరు, నెక్స్ట్ పియా మ్యాటరు ఇన్నర్ సైడ్ అయితే, మిడిల్ వచ్చి ఆర్కనాయిడ్ మ్యాటరు. ఇవి మూడింటిని ఏమంటారంటే మెనింజెస్ లేయర్స్ అంటారనమాట. ఇవన్నీ కూడా ప్రొటెక్షన్కి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ప్రొటెక్షన్ మధ్యలో తర్వాత నెక్స్ట్ సమ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్లూయిడ్ని ఏమంటారంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారనమాట, CSF. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏమిటి అంటే, మనకు ప్లూరా అనేది లంగ్స్లో ఉన్నింది కదా, ప్లూరా ఇన్ లంగ్స్. అలానే హార్ట్లో వచ్చి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉన్నింది ఇన్ హార్ట్. అలానే ఇక్కడ CSF, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్. సో బ్రెయిన్లో వచ్చి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ షాక్ అబ్జర్వర్, ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్, రిమూవ్స్ వేస్టేజ్, మెయింటైన్స్ ప్రెజర్. సో ఇక్కడ ప్రొటెక్షన్ కోసం ప్లూరా ఉన్నింది, పెరికార్డియల్ ఫ్లూయిడ్ వచ్చి హార్ట్లో ఉన్నింది. అలానే ఇక్కడ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైము వేస్టెస్ని రిమూవ్ చేస్తుంది, ప్రెజర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఏదైనా మనకు బ్రెయిన్ ఇప్పుడు షాకింగ్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు షాక్ అబ్జర్వర్ లాగా, సో ఫ్లూయిడ్ అనేది ఉన్నింది అంటే ప్రొటెక్షన్కే కదా. జనరల్గా మనకు ప్రొటెక్షన్కి ఆ లిక్విడ్ ఉంటేనే కదా లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వచ్చి షాక్ అబ్జర్వర్గా వర్క్ చేస్తుంది అనమాట, ప్రెజర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అలానే సో బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి వేరియేషన్స్ ఏంటంటే చూద్దాము. సో బ్రెయిన్ అనేది ఇన్సైడ్ ద స్కల్ ఉంటుంది, కంట్రోల్ సెంటర్గా వర్క్ చేస్తుంది. సో మనం బ్రెయినే కదా మనకు మొత్తము ఇలా చెప్పేది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కంట్రోల్ సెంటర్.
స్కల్ లోపల ఉంటుందన్నమాట, థింకింగ్ మెమరీకి. నెక్స్ట్ మోర్ కాంప్లెక్స్. అదే స్పైనల్ కార్డ్ ఏమవుతుందంటే వర్టిబ్రల్ కాలంలో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, వర్టిబ్రల్ కాలంలో ఉంటుందన్నమాట. సో స్పైనల్వి ఎన్ని ఉంటాయి, 31 పైర్స్ ఉంటాయి. ఇది వచ్చి పాత్వేకి యూజ్ అవుతుంది, రెస్పాన్సిబుల్ ఫర్ రిఫ్లెక్స్ యాక్షన్. సో ఇప్పుడు వేడిగా ఉన్న ఒక వస్తువుని టచ్ చేస్తామంటే వెంటనే మనము వెనక్కి తీసేసుకుంటాం మన చేతిని. ఒకవేళ అక్కడ ఒక స్నేక్ ఇలాంటిది వెళ్తూ ఉంటుంది, వెంటనే అది ఓకే ఇక్కడ స్నేక్ వెళ్తుంది మనం పక్కకు వచ్చేవాళ్ళనేసి ఇన్వాలంటరీగా మనము వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి త్రూ స్పైనల్ కార్డ్ ద్వారానే జరుగుతుందన్నమాట. సో బ్రెయిన్కి అనేది ఇన్ఫర్మేషన్ వెళ్ళదు, డైరెక్ట్గా మనము త్రూ స్పైనల్ కార్డ్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్ ఇదిలోనే జరుగుతుందన్నమాట. వెన్ కంపేర్డ్ టు బ్రెయిన్ ఇట్ ఈస్ లెస్ కాంప్లెక్స్. సో ఇదేమో వర్టిబ్రల్ కాలంలో ఉంటుంది, అదేమో ఇన్సైడ్ ద స్కల్ ఉంటుంది. ఇది పాత్వేని క్రియేట్ చేస్తే అదేమో ఓన్లీ థింకింగ్ మెమరీకి మాత్రమే ఉంటుంది, సెంట్రల్ కంట్రోలింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇది వేని క్రియేట్ చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఇదేమో పాత్వేని క్రియేట్ చేస్తుంది అనమాట. సో రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా స్పైనల్ కార్డ్ ఇదిలోనే ఉంటుందన్నమాట, ఇన్వాలంటరీగా జరిగిపోతుంటుందన్నమాట, ఇన్వాలంటరీగా జరుగుతూ ఉంటుంది. అదే బ్రెయిన్ ఇన్సిస్ట్ చేస్తూ ఉంది అంటే వాలంటరీగా జరుగుతుందన్నమాట, వాలంటరీగా జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో weight 13 to 1400 grams, 18.6 billion neurons, nearly 100 billion neurons. So this is the brain structure. సో జనరల్గా బ్రెయిన్ వచ్చి 3 parts ఉంటుందన్నమాట, 3 partsగా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిన్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్. ఈ 3 partsగా డివైడ్ అయి ఉంటుంది. సో ఫోర్ బ్రెయిన్లో ఏమేమి ఉంటుందంటే సెరిబ్రమ్ ఉంటుంది. సెరిబ్రము ఇక్కడ ఉంది కదా, సెరిబ్రమ్ వచ్చి జనరల్గా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది సెరిబ్రమే ఉంటుంది. నియర్లీ 995 grams వరకు సెరిబ్రమ్ ఆక్యుపై చేస్తుంటుంది అనమాట. సెరిబ్రమ్ ఈజ్ ద మేజర్ పార్ట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. మోస్ట్లీ సెన్సరీకి రిలవెంట్గా ఉన్నవన్నీ కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ సెరిబ్రల్ కార్టెక్స్ అనేది ఉంటుందన్నమాట. సెరిబ్రల్ కార్టెక్స్ వచ్చి గ్రే మ్యాటర్లో ఉంటుంది, గ్రే కలరు ఆర్ గ్రే మ్యాటర్లో ఉంటుందన్నమాట. సో జనరల్గా ఫోర్ బ్రెయిన్ అనేది సెరిబ్రమ్లో వచ్చి ఏమవుతుందంటే సెరిబ్రమ్లో లెఫ్ట్ లోబు రైట్ లోబు అని 2 lobes ఉంటాయన్నమాట. లెఫ్ట్ లోబ్కి ప్రాబ్లం వచ్చిందంటే రైట్ లోబ్లో పారాలసిస్ వస్తుంది, అదే రైట్ లోబ్కి ప్రాబ్లం వస్తే లెఫ్ట్ లోబ్కి ఎఫెక్ట్ అవుతుంది, పారాలసిస్ అనేది వస్తుందన్నమాట. సో సెరిబ్రమ్ అనేది మేజర్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్. సో ఈ రెండింటిని కూడా కలుపుతూ ఏముంటుందంటే కార్పస్ కలోజం ఉంటుందన్నమాట. కార్పస్ కలోజం ఈ ఎల్లో కలర్ మ్యాటర్ ఉంది కదా, ఇది కార్పస్ కలోజం అన్నమాట. సో ఈ కార్పస్ కలోజం ఏం చేస్తుందంటే లెఫ్ట్ లోబు రైట్ లోబ్ ఉంది కదా, సో రైట్ లోబ్ వచ్చి లెఫ్ట్ లోబ్ వచ్చి రైట్ సైడు, రైట్ లోబు లెఫ్ట్ సైడ్ ఆర్గన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట.
సో రైట్ సైడ్ మనకు ఏమైనా ప్రాబ్లం అయిందనుకో సెరిబ్రమ్కి, ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం అనేది కంట్రోలింగ్ అనేది వేరే తీసుకుంటుందన్నమాట. సో ఈ రెండింటిని కూడా వేర్ చేస్తూ ఏముంటుందంటే కార్పస్ కాలోజం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇదే ఫ్లూయిడ్ లాగా ఉంటుందన్నమాట. అలానే దీనిలో వచ్చి గైరీ సెల్సి అని టూ పార్ట్స్ ఉంటాయన్నమాట. గైరీ అంటే ఏంటి అంటే చిన్న చిన్న అప్పర్ ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొజెక్షన్స్ని ఏమంటారంటే గైరీ అంటారు. అలానే లోయర్ ప్రొజెక్షన్స్ని ఏమంటారంటే లోయర్ ప్రొజెక్షన్స్ని సెల్సి అంటారనమాట. సో మోస్ట్లీ ఫోర్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకు నాలెడ్జ్, ఇంటలెక్చువల్ ఇది మొత్తం కూడా ఫోర్ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుంది. అలానే థింకింగు, ఏదైనా ఒక కొత్త విషయము నేర్చుకోవడం, అలానే లాంగ్వేజ్ అనేది స్పీకింగ్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మన ఫోర్ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ హైపోథలామస్. థలామస్ ఏం చేస్తుందంటే మనకు సెన్సరీ, ఇవన్నీ కూడా సెన్సరీ సెంటర్స్కి అంతా రిలే ఏమి అంటే మెయిన్ సెంటరు థలామస్ అనమాట. అలానే హైపోథలామస్ ఏం చేస్తుందంటే హైపోథలామస్ వచ్చి మనకు హంగర్ మేనేజ్మెంటు, హంగరు, థస్ట్, అలానే బాడీ యొక్క టెంపరేచర్ ఇవన్నీ కూడా మనకు హైపోథలామస్ అధీనంలోనే ఉంటుందన్నమాట. థలామస్ ఏం చేస్తుందంటే సెన్సరీ ఆర్గాన్స్ ఎక్సెప్షన్ ఫర్ ఎక్సెప్షన్ ఏంటి అంటే స్మెల్ ఒక్కటి మాత్రం దీని కంట్రోల్లో ఉండదన్నమాట. రిమైనింగ్ సెన్సరీ ఇవన్నీ కూడా థలామస్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా డైన్సెఫాలన్లోకి వస్తుంది. అండ్ అలానే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది కూడా హైపోథలామస్ అనమాట. పీనియల్ గ్లాండ్ వర్క్ ఏంటి అంటే మనకు బయాలజికల్ క్లాక్ అంటారు కదా, సో మన స్లీపింగ్ ఇదిని కంట్రోల్ చేస్తుంది అనమాట. బయాలజికల్ క్లాక్ని కంట్రోల్ చేస్తుంది పీనియల్ గ్లాండ్. సో ఆల్రెడీ మనము నిన్న ఏడిహెచ్ గురించి చూసాం కదా. ఏడిహెచ్ వచ్చి పిట్యూటరీ హైపోథలామస్ అధీనంలోనే జరుగుతుందన్నమాట. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది మోస్ట్లీ ఆక్సిటోసిన్, అలానే డయూరెటిక్స్, ఈ హార్మోన్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తుంది. అలానే థైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్నే మనము మాస్టర్ గ్లాండ్ అంటాం కదా, ఈ మాస్టర్ గ్లాండ్ కూడా హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. యాంటీరియర్ సైడ్ ఏమో థైరాయిడ్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటుంది. అలానే పోస్టీరియర్లో వచ్చి డయూరెటిక్స్, అలానే ఆక్సిటోసిన్, ఇవన్నీ కూడా పోస్టీరియర్లో రిలీజ్ అవుతుందన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. సో ఈ హైపోథలామస్ అనేది కంట్రోల్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్ని, అలానే పీనియల్ గ్లాండ్ని కూడా. పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మనకు స్లీపింగ్ బయాలజికల్ క్లాక్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనము ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో లేవాలి, ఈ టైంలో మన మైండ్, సో ఇవన్నీ కూడా పీనియల్ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అలానే గ్రోత్ హార్మోన్ అని కూడా పిట్యూటరీ గ్లాండే కదా రిలీజ్ చేసేది. సో ఇవి ఆల్మోస్ట్ మొత్తం కంట్రోల్ అనేది హైపోథలామస్ పైననే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెరిబెల్లం ఏం చేస్తుందంటే బ్యాలెన్సింగ్కి. సో ఈ పార్ట్ని వచ్చి సెరిబెల్లం అంటామన్నమాట. ఇది ఒక ఎలా ఉందంటే ఒక ట్రీ లాగా ఉంది కదా, ఈ ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది సెరిబ్రమ్ తర్వాత నెక్స్ట్ సెరిబెల్లము. ఇది సెకండ్ పార్ట్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ పార్ట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెరిబెల్లం అంటే మనకు బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుంది అనమాట. మన బాడీ అనేది బ్యాలెన్సింగ్, సో స్ట్రైట్గా నిలబడ్డామా, కూర్చున్నామా, ఇవన్నీ కూడా సెరిబెల్లం కంట్రోల్లోనే ఉంటుందన్నమాట.
నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడిల్లా ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే మనకు లైఫ్ సర్వైవల్ థింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. పాన్స్ వచ్చి పాన్స్ వెరోలి అంటారు. ఇది వచ్చి బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ స్టెమ్ లాగా ఉంది కదా, ఇది వచ్చి పాన్స్ వెరోలి. నెక్స్ట్ ఈ కింద ఉన్న పార్ట్ వచ్చి మెడుల్లా, అండ్ మెడుల్లా కింద వచ్చి స్పైనల్ కార్డ్ ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని కూడా సెరిబెల్లంని ఇది కనెక్ట్ చేసేది వచ్చి మిడ్ బ్రెయిన్ అనమాట. పాన్స్ని సెరిబెల్లంని కనెక్ట్ చేసేది మిడ్ బ్రెయిన్. మెడుల్లా ఏం చేస్తుందంటే స్వాలోయింగు, అలానే కాఫు, హార్ట్ బీటు లేదంటే హార్ట్ రేటు ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసేది వచ్చి మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ దీని చివరి ఉండేది మాత్రం స్పైనల్ కార్డ్ అనమాట. స్పైనల్ కార్డ్ ఎక్స్టెన్షన్ అయిపోయి మనకు వెన్నుపాముగా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. వర్టిబ్రల్ కాలంలో ప్రొటెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనకు 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. అలానే ఫోర్ బ్రెయిన్ అనేది ఫస్ట్ పార్ట్, అట్ ద సేమ్ టైము ఇట్ ఈస్ ద బిగ్గర్ వన్. అలానే ఫోర్ బ్రెయిన్లో వచ్చి 4 లోబ్స్ అనేవి కూడా ఉంటాయి. అది నెక్స్ట్ చూద్దాము. సెరిబ్రమ్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ డివైడెడ్ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ కనెక్టెడ్ బై ద కార్పస్ కలోజమ్. సో ఈ కార్పస్ కలోజమ్ ఉంది కదా, ఈ కార్పస్ కలోజమ్ వలన కనెక్ట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కదా, ఈ హెమిస్ఫియర్స్ని కనెక్ట్ చేసేది కార్పస్ కలోజమ్. అలానే దీనిలో వచ్చి ప్రొజెక్షన్స్, 2 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్. ఆ పైన కనిపించే ప్రొజెక్షన్స్ ఏమో గైరీ అంటారు. అలానే లోయర్ సైడ్ ఉండే వాటిని వచ్చి ఇలా ఉన్న ప్రొజెక్షన్స్ని సెల్సి అంటారనమాట. పైకి ఉన్న వాటిని వచ్చి గైరీ అంటారనమాట. ది అవుటర్ లేయర్ ఈస్ ద సెరిబ్రల్ కార్టెక్స్. సో సెరిబ్రల్ కార్టెక్స్ అనేది గ్రే మ్యాటర్లో ఉంటుంది, విచ్ హ్యాండిల్స్ కాన్షియస్ థాట్. సో ఈ మనకు థాట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది కదా, అది కంట్రోల్ చేసేది వచ్చి సెరిబ్రల్ కార్టెక్స్ అనమాట. సో మనకు లెఫ్ట్ సైడ్ వర్క్స్ అన్నీ కూడా రైట్ హెమిస్ఫియర్ కంట్రోల్ చేస్తుంది. అదే రైట్ సైడ్ ఏదైనా జరిగినప్పుడు వైస్ వర్సా జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 4 లోబ్స్. సో ఆ లోబ్స్ ఏంటి చూద్దాము. సో 4 లోబ్స్లో వచ్చి ఫ్రంటల్ లోబ్ వచ్చి థింకింగ్కి, మెమరీకి ఇవన్నీ కూడా ఫ్రంటల్ లోబు. అలానే పెరేటల్ లోబు. సో టెంపరేచరు, టచ్ ఇవన్నీ కూడా పెరేటల్ లోబ్ అనమాట. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది వచ్చి పెయిన్, టచ్ ఇవన్నిటిని కంట్రోల్ చేసేది పెరేటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుందంటే మెమరీ, థింకింగు. సో ఒక ఇన్ఫర్మేషన్ని నోయింగ్ తెలుసుకోవడానికి, అలానే స్పీకింగు, ఇవన్నీ కూడా ఫ్రంటల్ లోబ్ వలన జరుగుతాయి అన్నమాట మన బ్రెయిన్లో. సో ఆక్సిపిటల్ లోబ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఫర్ విజన్. సో మనకు చూడడానికి యూజ్ అయ్యేది వచ్చి ఆక్సిపిటల్ లోబ్. నెక్స్ట్ టెంపోరల్ లోబ్ ఏం చేస్తుందంటే హియరింగు, లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఓకే నువ్వు ఈ ఫోన్ తీసుకొనిరా లేకపోతే పెన్ తీసుకొనిరా అని చెప్పినప్పుడు మన మైండ్ అనేది కాంప్రహెన్షన్, ఇప్పుడు మనకు అర్థమైనప్పుడు మాత్రమే కదా వెంటనే చేయగలుగుతాము. సో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అనేది దీనిలోనే జరుగుతుందన్నమాట. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. టెంపోరల్ లోబ్లో. సో 4 టైప్స్ ఆఫ్ లోబ్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటుంది. అవి ఫ్రంటల్ లోబు, పెరేటల్ లోబు, అలానే ఆక్సిపిటల్ లోబు, టెంపోరల్ లోబు. ఇది పాన్స్ ఆల్రెడీ మనం చూసాము, బ్రీతింగ్కి యూజ్ అవుతుంది. మెడుల్లా అబ్లాంగేటా వచ్చి హార్ట్ బీటు,
అలానే సర్వైవల్ థింగ్స్ లైక్ కాఫింగు, స్వాలోయింగు, ఇవన్నీ కూడా బ్రీతింగ్, ఇవన్నీ కూడా మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఫ్రంటల్ లోబ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రీజనింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వాలంటరీ మోటార్ కంట్రోల్. సో వాలంటరీగా, ఇన్వాలంటరీగా అయితే ఏది చేయదన్నమాట. ఏదైనా నువ్వు ఆలోచించి చెయ్యి అంటుంటాం కదా. సో ఫ్రంటల్ లోబ్ మొత్తం కూడా మనకు ఓకే ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్కి ఇది సొల్యూషను, ఒక 3-4 స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదా. ఈ టైంకి ఇది కంప్లీట్ చేయాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మన ఫ్రంటల్ లోబే చెప్తుందన్నమాట. బ్రోకాస్ ఏరియా ఫర్ స్పీచ్ ప్రొడక్షన్. సో బ్రోకాస్ ఏరియా అనేది స్పీచ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుందన్నమాట ఫ్రంటల్ లోబ్లో. పెరైటల్ లోబ్ ప్రాసెసింగ్ సొమాటో సెన్సరీ ఇన్ఫర్మేషన్. సొమాటో అంటే నథింగ్ బట్ టచ్, పెయిన్, ఇవన్నీ కూడా సొమాటో రిలవెంట్ అనమాట. స్పేషియల్ అవేర్నెస్, ఈ డ్రాయింగ్స్ ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా ఇంజనీరింగ్స్, ఇవన్నీ కూడా స్పేషియల్ అవేర్నెస్ అనమాట. నెక్స్ట్ టెంపోరల్ లోబ్ ఆడిటరీ ప్రాసెసింగ్, మెమరీ రీట్రైవల్. సో గుర్తు తెచ్చుకోవడం అంటాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గుర్తు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా టెంపోరల్ లోబ్లో జరుగుతుందన్నమాట. అలాగే లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఆ ఏరియాని ఏమంటారంటే వెర్నికస్ ఏరియా. బ్రోకాస్లో అయితే స్పీచ్ ప్రొడక్షన్ జరుగుతుంది, వెర్నికస్లో వచ్చి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆక్సిపిటల్ లోబ్ వచ్చి విజువల్ ప్రాసెసింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో రిలేషన్ అనేది ప్రిటెండ్ చేస్తుంది అనమాట, ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ లైక్ ఇది బుక్కు, ఇది పెన్ను, ఇది సంథింగ్స్, అలా ఇవన్నీ కూడా ఇంటర్ప్రెట్ చేస్తుంది. మనం చూస్తేనే కదా ఇది ఇలా ఉంది అని చెప్పగలుగుతాము. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రివర్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, తర్వాత దారిలో చెట్లు ఉన్నాయి, ఇలాగా విజువల్గా చూస్తేనే మనము ఇంటర్ప్రెట్ చేయగలుగుతాం అనమాట. సో ఆక్సిపిటల్ లోబ్ ఈ వర్క్ అంతా చేస్తుందన్నమాట. నెక్స్ట్ సెరిబెల్లం, లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్. సో బేస్లో ఉంది కదా, ఇలా చెట్లాగా ఉన్నప్పుడు ఈ పార్ట్లో ఉండింది కాబట్టి సెరిబెల్లం ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్. ఇట్ ప్రాసెస్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద మోటార్ కార్టెక్స్ అండ్ సెన్సరీ రిసెప్టార్స్ టు కోఆర్డినేట్ స్మూత్ టైమ్డ్ స్కెల్టల్ మజిల్ మూమెంట్స్, పోస్చర్ అండ్ బ్యాలెన్స్. సో మన బాడీ యొక్క పోస్చర్ని ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. సో బాడీ స్కెల్టల్, ఇప్పుడు మనము నిలబడి ఉన్నామంటే ఆటోమేటిక్గా ఇది స్కెల్టల్ మజిల్స్ని కంట్రోల్ చేస్తేనే మనము నిలబడగలుగుతాం, కూర్చోగలుగుతాము. అలానే ఒక వన్ హ్యాండ్తో కొంతమంది ఏదో వర్క్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా సెరిబెల్లం కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. డిఫరెంట్ పోజెస్, డాన్సింగ్, ఇలాంటివన్నీ కూడా చేయడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే సెరిబెల్లం అనమాట. Diencephalon sits atop of the brainstem and contains thalamus and hypothalamus. Thalamus the relay station for all sensory information. సో ఒక స్మెల్కు తప్ప మిగిలినవన్నీ కూడా సెన్సరీ వర్క్స్ అన్నీ కూడా థాలమస్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ టు ద సెరిబ్రల్ కార్టెక్స్. హైపోథాలమస్ ది మాస్టర్ రెగ్యులేటర్ ఆఫ్ ద హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ఏంటి అంటే టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడం అనమాట. టెంపరేచరు బ్యాలెన్స్ చేయడం. హీమోస్టాసిస్ అంటే ఎరిథ్రోపాయిటిస్ కదా, అలానే హోమియోస్టాసిస్ అంటే కంట్రోల్స్ బాడీ టెంపరేచర్, హంగర్, థర్స్ట్, స్లీప్ సైకిల్స్ అండ్ ద పిట్యూటరీ గ్లాండ్. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటి అంటే హైపోథాలమస్ అనమాట. బ్రెయిన్ స్టెమ్ కంపోజ్డ్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా. సో బ్రెయిన్ స్టెమ్లో వచ్చి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. మిడ్ బ్రెయిన్, పాన్స్, వరోలి అండ్ medulla oblongata. So it manages automatic life sustaining survival behaviors. There are heart rate, blood pressure, respiration, swallowing.
సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మింగుతూ ఉంటాం కదా, వాటర్, డ్రింక్స్ ఇలాంటివి స్వాలోయింగ్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. నథింగ్ బట్ మెడుల్లా అబ్లాగెంటా. పాన్స్ వెర్నోలికాలో వచ్చి బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో సమ్మరీ అనేది ఒకసారి చూద్దాము. సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది 4 బ్రెయిన్ అనమాట. 4 బ్రెయిన్ అనేది లార్జెస్ట్గా ఉంటుంది, మోస్ట్ డెవలప్డ్ పార్ట్. సెరిబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. 2 హెమిస్ఫియర్స్. ఈ హెమిస్ఫియర్స్ని వేట్ చేస్తూ సెరిబ్రో కార్పస్ కల్లోజం అనేది ఉంటుందన్నమాట. కార్పస్ కల్లోజం లెఫ్ట్ రైట్ హెమిస్ఫియర్స్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఇట్ కంట్రోల్స్ ఇంటెలిజెన్స్, మెమరీ, థింకింగ్, స్పీచ్, లెర్నింగ్, వాలంటరీ యాక్షన్స్. ఆల్ వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్స్ బై సెరిబ్రమ్. నెక్స్ట్ థలామస్. టోటల్గా సిటీ, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్, సెరిబెల్లం. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్, పాన్స్ వెరోలికా, ద లాస్ట్ వన్ మెడుల్లా అబ్లాగెంటా. సిటీహెచ్, సిఎంపిఎం, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్, సెరిబెల్లం, మిడ్ బ్రెయిన్, పాన్స్ వెరోలికా, మెడుల్లా ఆబ్లాంగేటా. సిటీహెచ్, సిఎంపిఎం. సో థలామస్ రిలే స్టేషన్ ఆఫ్ సెన్సరీ ఇంపల్సెస్, డైరెక్ట్స్ ఇన్ఫర్మేషన్ టు సెరిబ్రమ్. హైపోథలామస్ వచ్చి హోమియోస్టేసిస్, సో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. హంగరు, థర్స్ట్, అలానే బాడీ టెంపరేచర్, ఎమోషన్స్. ఎండోక్రైన్ సిస్టమ్ నథింగ్ బట్ పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుంది కదా. సో ఇట్ ఈస్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్, కంట్రోల్స్ విజువల్ అండ్ ఆడిటరీ రిఫ్లెక్సెస్. సో హిన్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే సెరిబెల్లము సెకండ్ లార్జెస్ట్ పార్ట్ అనమాట. బ్యాలెన్సు, పోస్చరు, మజిల్ కోఆర్డినేషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం స్కెల్టల్ మజిల్స్ ఉన్నాయి, అలానే టిష్యూ మజిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మజిల్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేది సెరిబెల్లం అనమాట. సో మనము నిలబడ్డము, కూర్చోవడము, నిద్రపోవడము ఇవన్నీ కూడా మన బాడీ యొక్క పోస్చర్ని కంట్రోల్ చేసేది సెరిబెల్లం. నెక్స్ట్ పాన్స్, బ్రిడ్జ్ బిట్వీన్ సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లం. ఈ రెండింటికి మధ్య బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. రెగ్యులేట్ బ్రీతింగ్. మెడుల్లా అబ్లాగెంటా వైటల్ సెంటర్ ఆఫ్ ద బాడీ. సో లైఫ్ సర్వైవల్ థింగ్స్ అన్నీ కూడా మెడుల్లా అబ్లాగెంటాలోనే జరుగుతుంది. లైక్ రెస్పిరేషను, హార్ట్ బీటు ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద వైటల్ సెంటర్. కంట్రోల్స్ హార్ట్ బీటు, బ్రీతింగు, బ్లడ్ ప్రెషరు, స్వాలోయింగు, కాఫింగు, స్నీజింగ్ ఇవన్నీ కూడా దీని కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఫంక్షనల్ డివిజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ వచ్చి ఫ్రంటల్ లోబు, థింకింగ్, రీజనింగ్, స్పీచ్. పెరిటల్ టచ్, టెంపరేచర్, పెయిన్. టెంపోరల్ హియరింగ్ అండ్ మెమరీ. ఆక్సిపిటల్ లోబ్ వచ్చి విజన్. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఆర్గాను. మన బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ అనేది కూడా ఇంపార్టెంటే. సో దీన్ని మెయిన్ ఫస్ట్ నమ్మింది ఎవరు అంటే గ్రీక్స్ అనమాట. గ్రీక్స్ మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఉంది అని స్టార్టింగ్ మనకు పరిచయం చేసిన వాళ్ళు వచ్చి గ్రీక్స్ అండ్ గాలన్.
సో గాలెన్ మనకు ఆల్రెడీ సైకాలజీలో ఉన్నారు కదా. సో గాలెను చెప్పారనమాట. సో ఒక అతను పడిపోయిన తర్వాత అతని చేతులు అనేవి మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. మూవ్ అయ్యేసరికి సో మనకు సంథింగ్ నర్వస్ సిస్టమ్స్ అనేది ఉంది అని ప్రూవ్ చేసింది వచ్చి గాలెన్ అనమాట. సో థర్డ్ ఫస్ట్ వచ్చి హ్యూమన్ బీయింగ్ వచ్చి బాగా తెలివైన వాళ్ళలో ఫస్ట్ వచ్చి హ్యూమన్ బీయింగ్స్, నెక్స్ట్ డాల్ఫిన్స్, సెకండ్ లార్జెస్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ వచ్చి చింపాంజీస్. సో ఫస్ట్ ఏమో హ్యూమన్ బీయింగ్స్, సెకండ్ ఏమో డాల్ఫిన్స్. సో అనిమల్ కింగ్డమ్లో ది మోస్ట్ టాలెంటెడ్ లేకపోతే బాగా స్కిల్ ఉన్న వాళ్ళు వచ్చి హ్యూమన్ బీయింగ్స్. అట్ ద సేమ్ టైం సెల్ఫిష్గా ఉండేది కూడా మనమే అనుకో. థర్డ్ వచ్చి చింపాంజీస్. అలానే మనకు ట్రీట్మెంట్ టైంలో హాస్పిటల్స్లో అనెస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఎక్కువ సెరిబ్రమ్ కంటే కూడా సెరిబెల్లం అనేది అసలు వర్క్ చేయదన్నమాట. సెరిబెల్లం అనేది అస్సలు వర్క్ చేయదు అనెస్థీషియా ఇలాంటివి ఇచ్చినప్పుడు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్. Please like, share and subscribe my channel. Thank you very much. Have a nice day.